నిన్న కూడా వైఎస్ అవినాష్ రెడ్డి చాలా కాలం తర్వాత ఇన్నాళ్ళు మౌనం అయితే దాల్చారని చాలా కాలం తర్వాత మౌనం వీడారు ఈ అంశంపై. అసలు ఈ గుండెపోటు స్టోరీని అల్లిందే తనకు చెప్పిందే సునీత తన సోదరి అని చెప్పి. అవును, నాకు ఈ మధ్యనే మరి ఆయన చెప్పిన దాని ప్రకారమే ఆ శంకరయ్యకి కానీ లేకపోతే డి నాగరాజు కానీ సిట్ 1 వాళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో సిట్టుకు చెప్పినది వీళ్ళు. అవును, హార్ట్ అటాక్ అనుకున్నాం మేము ముందు, తర్వాత దెబ్బలు చూసి ఇది తెలిసింది అనేది. ఈ తర్వాత అంతకన్నా ఆశ్చర్యం ఏమంటే ఇదంతా జరుగుతూ ఉంటే జోగి శంకరయ్య ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్నాడు, పక్కనే మూలి వెంకటకృష్ణాయుడు ఉన్నాడు, బెడ్రూమ్లో నుంచే మాట్లాడిచ్చాడు. ఎవరితో? నరెడ్డి రాజశేఖరుడితో. ఓకే. మరి శంకరయ్య పోలీసునికి చెప్పిండొచ్చు కదా ఇన్స్పెక్టర్కి, అయ్యా బాబు ఇట్లా ఒక లెటర్ కూడా ఉందంట సార్, ఇట్లా రాశాడు, దాన్ని కూడా మీరు చూడండి అని. ఆయన కూడా తెప్పలే. సరే ఇన్స్పెక్టర్తో మాట్లాడి పిఏ కృష్ణారెడ్డికి ఇచ్చేసి ఆ ఇన్స్పెక్టర్ ఏదో చెప్తాడు దాని ప్రకారం రాసి ఒక కేసు పెట్టుకో అంటే ఆడపోతే ఆ లెటర్ గురించి మెన్షన్ లేకుండా కేసు పెట్టాల్సి వచ్చింది పిఏ కృష్ణారెడ్డి. మరి లెటర్ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది? లెటర్ విషయం ఇంక్వెస్ట్ అయిపోయింది, పోస్ట్ మార్టం అయిపోయింది. 3 గంటప్పుడు నరెడ్డి రాజశేఖర రెడ్డి గారు 3:30 వచ్చి అప్స్టేర్లో కూర్చుంటే అప్పుడు 80 అడుగుతాడు, అయ్యా బాబు అంతా బాగుంది కానీ లెటర్ని ఏం చేయాలని నేను ఇంట్లో పెట్టినా, నేను బరువు అయిపోయింది పిఏ కృష్ణారెడ్డికి, చిన్న విషయం కాదు కదా. సరే అది తీసుకురాపో అని చెప్పేసి ఇంటికాటుంటి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు పిఏ కృష్ణారెడ్డి. నీకేం భయం లేదులే, నేను పోలీసు వాళ్ళతో మాట్లాడతాను ఎస్పీకి చెప్తాడు. ఎస్పీ వాళ్ళు చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. దాచిపెట్టినది ఏం తప్పు అనిపించదు వాళ్ళకి. అదే కదా, కానీ దాచిపెట్టినారని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. ఎవరిని? పిఏ కృష్ణారెడ్డిని, ఎద్దుల ప్రకాష్ని. దాచిపెట్టమని చెప్పిన ఏం చేయరు. అక్కడేమో ఎర్రగంగిరెడ్డి తుడిసమంటే ఆ దుబ్బలక్ష్మి పని మనిషి, ట్యాంకర్ భాష, పందింటి రాజశేఖర్ వీళ్ళు ముగ్గురు కలిసి క్లీన్ చేస్తారు. క్లీన్ చేసిన వాళ్ళని ఏమన్నారు? క్లీన్ చేయమని చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేసి జైలుకు పంపించినారు. అవును, ఇక్కడ లెటర్ దాచిపెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ఏం చేయరు, వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిన వాళ్ళని జైలుకు పంపిస్తారు. ఎంత విపరీతంగా కొట్టినారు ఆ కృష్ణారెడ్డిని, ఎద్దుల ప్రకాష్ని, అందరినీ భయంకరంగా హింసించారు. అట్లా ఇట్లా హింసించలే. పాప ఆయన దగ్గర పని చేసిన పాప కృష్ణారెడ్డిని పెద్ద విక్టిమ్. కృష్ణారెడ్డి కొడుకు మ్యారేజ్ క్యాన్సిల్ చేయించిరి. అవును కదా, అవమానం, జైలు, పాపం పాస్పోర్టు అన్ని చాలా ఇబ్బంది పెట్టినారు పాపం. ఎందుకు? అప్రూవర్ కానందుకు. అప్రూవర్ అయ్యి అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వచ్చి వాళ్ళే దూర్చినారని చెప్పాలా అంటారు. అవును, చెప్పుంటే వాడు నేనెందుకు చెప్తాను, నేను అట్లా చెప్పను, నేను ఏం అమాయకుల మీద నేనెందుకు చెప్తాను. దస్తగిరి పాత్ర ఏంటి టోటల్ ఎపిసోడ్ లో? దస్తగిరిని డ్రైవర్, అతను ఐస్ క్రీమ్ బండ్లో వేసుకొని తిరిగేవాళ్ళు ఊర్లో, ఆటో తోలుతా ఉండే. వాళ్ళ మామగారు వీళ్ళ ఇంట్లో డ్రైవర్ లేడంటే డ్రైవర్ని పోయి పెట్టినాడు. పిల్లోడు 23 years, వైఎస్ వివేకానంద దగ్గర. ఆ 23 వయసులోనే రఫీ అని వాళ్ళ మామ ఉంటాడు ఒక అతను, దస్తగిరి పనులు అమ్ముకుంటారు. వాళ్ళ ఇంటికి పోతే అతని భార్యతో ఇల్లీగల్ అఫైర్ ఏర్పరచుకుంటాడు అబ్బాయి. ఆ అమ్మాయికి 30 years. సో దస్తగిరి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి 30 years. ఆమెకు వాళ్ళ అత్తకు 30 years. అప్పటికి 11 years అమ్మాయి, 9 years అబ్బాయి, 7 years అబ్బాయి, ముగ్గురు ఉన్నారు అమ్మాయికి ఆ టైంలో. ఉంటే ఆ అమ్మాయిని 2 మగపిల్లల్ని తీసుకొని వస్తుంది ఆమె ఈయనతో పాటు. అప్పుడు వివేకానంద రెడ్డి దగ్గర పెద్ద పంచాయతీ జరుగుతుంది దాని మీద. ఎందుకంటే దస్తగిరి తల్లి, దస్తగిరి అక్క పోయి మొత్తుకుంటారు, ఎందుకంటే సార్ దగ్గర డ్రైవర్ కాబట్టి. సార్ ఈయన వయసు చిన్న వయసు 23, ఆమెతో 30 ఏళ్ళ వయసు, అసలు ఏంది ఇదంతా, చాలా ఘోరంగా ఉంది, మీరు ఎట్లో గట్లా పంచాయతీ చేసి దాన్ని ఆమెని ఆ రఫీ దగ్గరకు పంపండి అని చెప్తే ఈయన కూడా పంచాయతీ చేసి రఫీ దగ్గరకు పంపని చెప్తాడు. ఈడోదళ్ళు. వివేకానంద రెడ్డి ఏమో పోయి నీ మొదటి భర్త దగ్గరికి వెళ్ళిపోని ఆయన ప్రెజర్ పెట్టినా కానీ ఈయన వదలడు, ఇంకా వాటికి ఆగిపోతుంది. వదలకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు దస్తగిరికి ఈ కేసులో ఏంటి ప్రమేయం ఎలా వచ్చింది? ఈ ప్రమేయం ఏముంది, దస్తగిరి అనే వాడు జనవరిలోనో తీసేశారు. ఎవరు? నరెడ్డి రాజశేఖర్ తీశారు. ఎందుకంటే అనంతపురపు ఇన్నోవా కార్ని సర్వీసింగ్ తీసుకుపోతుంటే ఒక బస్సుకు నల్లపరెడ్డిపల్లె సమీపంలో యాక్సిడెంట్ చేస్తాడు. ఈ నరెడ్డి రాజశేఖర్ వాళ్ళు కాసుకొని ఉన్నారు. ఎందుకంటే ఇతను వచ్చిన తర్వాత ఈయన తిరుగుళ్ళు కూడా ఎక్కువైనాయి. ఎందుకంటే ఈ వివేకానంద రెడ్డి గారిని రెండో భార్య దగ్గరికి తీసుకోవడం రెగ్యులర్గా దస్తగిరి కొంచెం పిల్లతనం కదా, ముసలోడు గిస్లోడు బుడాగిడా అని మాట్లాడడం, ఇవన్నీ వాళ్ళ దృష్టికి పోయినాయి. ఎందుకంటే ఈయన ప్రవర్తన అంతంత మాత్రం ఉన్నప్పుడు వానికి కూడా ఏం గౌరవం ఉంటుంది డ్రైవర్కి? అవును, ఎందుకంటే అన్ని వ్యవహారాలు చేయిస్తున్నాడు.
అని అది జరిగితేనే పిఏ కృష్ణారెడ్డికి చెప్పి తీయించేస్తారు. దాని మీద పెద్దగా రచ్చ జరుగుతుంది. వివేకానంద రెడ్డి ఉంచాలని, రాజశేఖర రెడ్డి తీయించాలని. ఉమ్, లాస్ట్‌కు నరేడి, రాజశేఖర రెడ్డి వాడు గాని ఉంటే మేము పులివెందులకే రాము. వచ్చే క్వెషనే లేదు. ఏ పండగకి రాము మేము. వాడుండాలో, మేముండాలో నిర్ణయించుకోమన్నప్పుడు అప్పుడు తీసేస్తారు దస్తగిరిని. దస్తగిరి. ఇది ఏమంటే ఈ సునీల్ యాదవ్‌తో పాటు తిరుగుతా ఉన్నారు కదా! సునీల్ యాదవ్ డైమండ్ స్టోరీ ఏదో క్రియేట్ చేసి ఒకటికి 4 అంతలు ఇస్తాము సారు సహాయంతో డైమండ్స్ అమ్మిచ్చి అని అందరితో చెప్పేసి అప్పులు తీసేసుకొని జల్సా చేసేసాడు వాడు. అట్లనే మన దస్తగిరి వాళ్ళ మేనమామ కూతురు కామసముద్రం అని ఉంది ఉమ్, లింగాల మండలంలో. ఆ పిల్ల వాళ్ళ మామ కూడా దస్తగిరి, కూతురు ఆషాబి అనే అమ్మాయి. ఉమ్, అమ్మాయి బాగా చదువుకుంది ఎంసీఏ. వాళ్ళు గొర్రెలు వ్యవసాయం పెట్టుకొని 16 లక్షలు తీసి పెట్టింటారు అమ్మాయి పెళ్లి కోసం. బుకరాయి సముద్రంలో లెక్చరర్కు పెళ్లి ఖాయం చేసింటారు అమ్మాయి. అనంతపురం జిల్లా. ఆ, ఓకే. ఆ అమ్మాయికి చెప్పి కన్విన్స్ చేసి నీకు 4 టైమ్స్ వస్తాయి డబ్బులు అని తెచ్చుకుంటారు ఆమె. ఉమ్, దస్తగిరి ఇప్పించింటాడు. దస్తగిరి కూడా 2-3 లక్షలు అప్పులు చేసి వాళ్ళ అత్త దగ్గర 1 లక్ష ఇతను అప్పులు చేసి ఇచ్చారు. 4 టైమ్స్ ఇస్తారని. ఓకే. ఇతను అందరినీ నమ్మించింటాడు ఇట్లా. నాకు డైమండ్స్ అమ్మిస్తే చాలా డబ్బులు వస్తాయి, వేరే ఫ్రెండ్ దగ్గర ఉండే డైమండ్స్ వానికి ఏదో నిధి దొరికింది, ఏదో కథ చెప్పాడు. అది వివేకానంద రెడ్డి కూడా ఫస్ట్ నమ్మలేదు. కానీ బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయనకు డబ్బు అవసరం అనేది చాలా అత్యవసరం అయిపోయింది. మనమైతే నమ్మం జనరల్గా దాన్ని. ఎవరైతే అవసరాలు ఉండరో వాళ్ళు ట్రాప్ అయిపోతారు. బెంగళూరులో 8 కోట్లు వస్తాయనుకుంటే 1 పైసా రాలేదు. ఉమ్, ఓకే. ఒక్క పైసా రాలేదు. ఇంకా ఈయన మాటలు నమ్మి ఆ చిట్టివేలు తను వెంకటరమణ అని నాయుడు గారు, ఆయన 24 లక్షలు ఇచ్చింటాడు మధ్యాహ్నం పీటర్స్ క్యాడీ అనేవానికి, ఉమ్, బ్రోకర్కి. అది అమ్మిస్తామంటే దాన్ని వెనక్కి తీసుకునేకే చాలా కష్టపడతారు. లాస్ట్ 12/3/2019 లాస్ట్ చెక్ ఇస్తాడు అతను. ఉమ్, వెంకటరమణ అని తనకి, ఏం వెంకటరమణ అది అంటే 1 పైసా రాలేదు బెంగళూరులో. ఉమ్, రానందుకు అవి ఎప్పుడైతే బెంగళూరుది ఫెయిల్ అయింది అనుకున్నాడో ఇతని ట్రాప్లో పడిపోతాడు. ఈయన ఎవరు, వివేకానంద రెడ్డి. ఇతన్ని ట్రాప్లో పెట్టేసి అందరినీ నమ్మిస్తాడు వాడు, చుట్టుపక్కల వాళ్ళని. అందరిని నమ్మితేనే కదా, అందరిని నమ్మించి అట్లా అతనితో డబ్బులు తీసుకుంటాడు. అదే వ్యవహారం. మరి ఇక్కడ ఈ కేసులో వివేకానంద రెడ్డిని చంపింది దస్తగిరి అని చెప్పి పేరు వచ్చింది కదా. అంటే దస్తగిరి తను చెప్తున్నాడు. దస్తగిరి అదే అది ఏంటి, నేనే ఎలా వచ్చింది అది? నేనే చంపినానని దస్తగిరి చెప్తున్నాడు. ఉమ్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు ఒప్పుకోవడం వల్ల మేము చంపినామని ఆయన చెప్తే ఎవరు ఒప్పుకోవడం లే. నంబర్ 1 దీంట్లోన గంగిరెడ్డి అంత ఆయన ఆల్రెడీ లోపల ఉన్నాడు. మేమిద్దరం మందు తాగుతుంటే తర్వాత ఎవరు సునీల్ యాదవ్ తను కదిర్లో గొడ్డలు తెచ్చాను, ఉమ్, ఇంటి సమీపంలో ఆల్కహాల్ తీసుకుంటున్నాము, అంత లోపల సార్ వచ్చాడు, ఇంటికి వెళ్ళాడు 11 ప్రాంతంలో. ఉమ్, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఎర్రగంగిరెడ్డిని తోలుకొని ఉమాశంకర్ రెడ్డి మా దగ్గరకు వచ్చాడు మోటార్ సైకిల్లో. ఉమ్, తర్వాత ఉమాశంకర్ రెడ్డి మేమంతా మందు తాగాము, ఉమ్, ఎర్రగంగిరెడ్డి లోపల ఉన్నాడు. మేము పోయి వెనక గోడలు దుంకి తలుపు కొడితే ఎర్రగంగిరెడ్డి తలుపు తెరిచాడు, మేము ఇది చేసా అని చెప్తాడు. ఉమ్, ఆ తలుపు అసలు ఎర్రగంగిరెడ్డి లేడాడ. ఎందుకంటే ఉమాశంకర్ రెడ్డి ఎర్రగంగిరెడ్డి వచ్చినట్ల మొత్తం ఊర్లో ఉన్న అన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ తీశారు. అది కూడా సిబిఐలు కోర్టుకు సబ్మిట్ చేశారు. ఈమె దగ్గర కూడా ఉన్నట్టుంది ఫుటేజ్. ఎక్కడ కానీ ఆయన మూమెంట్ లేదు. ఉమ్, వివేకానంద రెడ్డి 11 o'clock అప్పుడు అక్కడ రాత్రి జమలమడుగు నుండి వచ్చారు. ఎవరు అవినాష్ రెడ్డికి ప్రచారం చేసి మైదుకూరులోన నల్లబసాయపల్లి అని ఆ ఏరియాలో మడూరులోన, తర్వాత అల్లె ప్రభావతి గారితో మాట్లాడి జొన్నాడ విలేజ్లో మాట్లాడి 11కి వస్తారు వాళ్ళు ఊర్లోకి. అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారం చేసి వస్తారు. ఓకే. మరి దస్తగిరి తానే చంపానని ఎందుకు చెప్పాడు? అతన్ని కొన్నారు ఎవరు? వీళ్ళే. నీకు చెప్పా కదా 100 నుంచి 200 కోట్ల ప్రాజెక్ట్ ఇది. అంతా డీల్ ఉందంటారా? ఆ డీల్ ఉంటేనే కదా, లేకపోతే వాళ్ళు దీంతోనే. ఎందుకంటే మీరు కావాలంటే చూడండి, ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో అదే రోజు సాయంత్రం కానీ మరుసటి రోజు కానీ, డేట్ నాకు గుర్తులేదు, ఉన్నాయి ప్రెస్ మీట్లు. ఇంట్లో వాళ్ళే తీసుకుంటే మేమే చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చి ఓ సిట్ వేసాడు. అవును. నీకు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో సిట్లు ఎట్లా పనిచేస్తాయి, పైగా తెలుగుదేశం సిట్లు. ఆయన ఏం మాట మాట్లాడితే దాన్ని నిజం చేసేకి అన్ని వ్యవస్థలు పోరాడతాయి. అవును. చంద్రబాబు నాయుడు నోటి ఒక మాట వస్తే ఆయన చెప్పినది అక్షర సత్యం చేయాలని అన్ని చేస్తారు. ఇంట్లో వాళ్ళే చంపినారంటే ఈమె కంగారు పడి పీపీటీలు గీపీటీలు వేసి తెలుగుదేశం మీద అటాక్ చేశా నరేడి సునీత. ఎందుకంటే ఇంట్లో వాళ్ళంటే ఆమెనే కదా. అవును.
కరెక్టే. ఫస్ట్ ఈమె తెలుగుదేశం మీద ఇంట్లో ఆరోపణలు వాళ్ళు అంటే ఈమె కాబట్టి వీళ్ళందరూ అటాక్ చేసింది, తెలుగుదేశం మీద బ్రహ్మాండంగా అటాక్ చేశారు. ఓకే, తర్వాత ఎప్పుడు గవర్నమెంట్ మారింది, సిట్టు ఇంకోటి మారింది, తర్వాత సిబిఐకి పోయింది. ఎవరు ఈమె కోరిక మీద, సునీత కోరిక మీద. సునీత కోరిక మీద. ఎందుకంటే అది కూడా ఎందుకు వచ్చింది, 6/10/2019 తేదీ సెకండ్ మీటింగ్, ఫ్యామిలీ మీటింగ్ అంటారు వాళ్ళు. అంటే డీజీని గీజీని అంతా పిలిపించి ఏమి ఈ కేసు గురించి ప్రోగ్రెస్ డిస్కస్ చేసేది. ఒకసారి డిస్కస్ చేసి సిట్ 2 వేశారు. ఇది సెకండ్ డిస్కషన్కి పిలిచినప్పుడు ఈమె దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వాళ్ళ మీద అనుమానం వెళ్ళిపుస్తుంది. ఎవరు చెప్పారో ఏమో మరి అది. ఎందుకంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అనేవాడు వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు. మామూలుగా కాదు. ఆ, నాకు తెలుసు మీరు అది. కూడా తెలుసు కదా. తెలుసు, నాకు ఐడియా ఉంది. ఎవడన్నా తుపాకీతో కాల్స్తే బుల్లెట్కి ఇతను పోయి అడ్డం పడతాడు. అవును. ఎవరు వివేకానంద రెడ్డి ఉంటే కూడా ఆ ప్లేస్ లో దానికి ఈయన ఒకే ఫ్యామిలీలో ఒకే వీధిలో కూడా ఉంటే ఉండేవాళ్ళు. అంత విధేయుడు వాళ్ళ ఫ్యామిలీకి. అతని మీద అంటే ఆయన కొంచెం చికాక, ఎట్లా నువ్వు అసలు ఏ రీజన్ మీద అతన్ని అంటావు, ఆ లెక్కకు చెప్పాలంటే పిఏ కృష్ణారెడ్డి లెటర్ దాచి పెట్టకపోతే ఇంత పెంట కాదు కదా. సరైన ముందే మర్డర్ కేసు కట్టి చేస్తుండ్రి, ముందు వీళ్ళని అనుమానించాలా అంటాడు. అంటే భర్తను కూడా ఆమెకు ఇంకా వెంటనే పిఏ కృష్ణారెడ్డి అంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చినోడు నరేడు రాజశేఖర్ ఈమె కదా. అవును. నా భర్తను కూడా మీరు అనుమానిస్తున్నారు, సరే పర్వాలేదు, ఎవరినైనా కానీ నాకు నిజం తెలుసల్లా, మా నాయన చంపిన వాళ్ళని అని బయటకు వస్తుంది. బయటకు వచ్చేసి ఇలా క్లచెస్ లేకపోతుంది. ఇలా క్లచెస్ లేక ఎట్లా పోతుంది అంటే, శివప్రకాష్ రెడ్డి 5 ఏళ్ల పాటు సీఎం రమేష్ గారి రిత్విక్ ప్రాజెక్టువి సబ్ కాంట్రాక్ట్ చేసి ఉంటాడు. ఆయన పెద్ద కాంట్రాక్టర్ కదా శివప్రకాష్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు క్లాస్ 1 పెద్ద కాంట్రాక్టర్, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నారు. అది వేస్ట్ పెట్టుకోలేక ఆయనకు సబ్ కాంట్రాక్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఆయనకి ఆ పరిచయాలు మరి ఏమో తెలియదు కానీ వాళ్ళ క్లచెస్ లేక వెళ్ళిపోతుంది. వాళ్ళ క్లచెస్ వెళ్ళిపోయినాక వాళ్ళ సలహా మీదనే హైకోర్టుకు పోయి సిబిఐకి కావాలని అడుగుతుంది. తర్వాత సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ చేసి సిబిఐకి పోయిన తర్వాత అక్టోబర్ 2020 నుంచి మే 2020 వరకు చాలా ఫస్ట్ క్లాస్ అయినా ఇన్వెస్టిగేట్ చేశారు సిబిఐ వారు. ఎవరి ఆధ్వర్యంలో? సుధా సింగ్ మేడం, ఐపీఎస్, దీపక్ కౌర్ ఎస్పీ క్యాడర్, ఆమె ఒరిస్సా క్యాడర్ అనుకుంటా మేడం. తర్వాత దీపక్ గౌర్ అని ఒక డిఎస్పీ ఉంటాడు. ఆయన అంటే ఆమెకు చాలా మంది అసిస్టెంట్స్ ఉన్నారు. ఇతను వాళ్ళు ప్రతిదీ ఏ రాయి కూడా వదలలే, అన్ని యాంగిల్స్లో చూసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా బెంగళూరు అయితే 12 మందిని ఎగ్జామ్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీని నుంచి ఒక పైసా రాలేదు అని ప్రూవ్ చేసి పక్కకు పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఆ టైంలో సుబోధ్ కుమార్ జైస్వాల్ గారు వచ్చారు డైరెక్టర్గా. ఆయనకు ప్యానెల్లోన చీఫ్ జస్టిస్, ప్రైమ్ మినిస్టరు, ఆనాటి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు, ప్రైమ్ మినిస్టరు మోడీ గారు, ప్రతిపక్షం నుంచి ఒక ఆఫీసర్, ఒక పార్లమెంటేరియన్ ప్యానెల్ ఉంటారు, ముగ్గురు ఉంటారు మామూలుగా ఆయన సెలెక్ట్ చేయాలంటే. ఆ ముగ్గుట్లో ఈయన సీనియర్ అయిన ఒకటి, ఎక్కువ రోజులు సర్వీస్ ఉందని జస్టిస్ ఎన్వి రమణ గారు పాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూపించేసి మన సుబోధ్ కుమార్ జైస్వాల్ గారికి ఫేవర్ చేస్తాడు. లేకపోతే ఆయన ఆస్థానాన్ని సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ ఓకే సెంట్రల్ గవర్నమెంట్కి, మోడీ గారికి. సరే ఎవరైతే ఏముందని ఆయన కూడా చేయడం జరిగింది. ఆయన వచ్చినప్పటి నుండి ఇదంతా తిరిగిపోతుంది, ఇన్వెస్టిగేషన్ అంతా కొత్త రూట్ వచ్చేస్తుంది. అంటే ఆ కొత్త రూట్కి స్కెచ్ ఎవరు? కొత్త రూట్కి స్కెచ్ అంటే ఇంకా చెప్తున్నా కదా, 100 నుంచి 200 కోట్లు. ఎవరికి లాభం? బాబాయి గొడ్డలు ఎవరు చేశారు ప్రచారం? వాళ్ళే చేశారు, దాంట్లో ఏం డౌట్ లేదు.